మంచి కాంచన వైబ్స్ తోటి వాళ్ళ వీడియో ఉండబోతుంది. రెడ్ కట్టుకున్నా కదా, ఇంకా ఇందులో రెడ్లో ఇంకొక పీస్ కూడా ఉంది, అదేంటో ఎట్లాగో చూపిస్తా. వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఎందుకే చెప్పిన అంటే రోజు మీరు ఇలా స్క్రోల్ చేయగానే వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో, షార్ట్స్లో చూస్తే వెల్కమ్ టు సమతా, లేదంటే వన్స్ అగైన్ వెల్కమ్ టు, ఇట్లా రోజు రొటీన్ అవుతుందని మార్చిన, అంతకుమించి ఏమి లేదు కూడా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ స్టిఫ్ వస్తున్నాయి, దానికి ఇంకా ఆప్షన్ ఏం లేదు. కొంచెం టసర్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ స్టిఫ్ ఉంటుంది, వేరే మెటీరియల్ కూడా కొంచెం స్టిఫ్ ఎక్కువ వస్తున్నాయి. బట్ ఇవాళ మెటీరియల్ మాత్రం కొత్తగా కట్టుకున్న వాళ్ళు, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీగా డ్రైప్ చేసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. సూపర్గా ఉంటుంది త్రూ అవుట్ డే కట్టుకోవడానికి, అండ్ కాంట్రాస్ట్ ఉండదు. రాను ఎందుకో కాంట్రాస్ట్ కూడా అంత నచ్చట్లేదు, ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది మూడ్ మనకి. ఇప్పుడు శారీస్ వచ్చేవన్నీ ఎట్లా వస్తాయంటే ఇట్లా మోనో బ్లౌజ్ వస్తుంది, సో ఇదే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ కాంట్రాస్ట్ అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది మేబీ ఇప్పుడు ఫ్యాషన్ బట్టి. సో ఫస్ట్ నేను డ్రైప్ చేసుకున్న రెండు శారీలో ఒక మోటిఫ్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ ఇంకొకటి సిల్వర్ వస్తుంది అనమాట. అండ్ సెల్ఫ్ కూడా ఒక చిన్న లైన్స్ ఉన్నాయి శారీ మొత్తం. ఈ టూ సైడ్స్ కూడా ఇట్లా పొడుగు లైన్స్ రావడం వల్ల కట్టుకున్నాక కూడా ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే మనం హైట్ ఉన్నట్టుగా ఉంటుంది, బికాస్ టూ బార్డర్స్లో కూడా ఇలా పొడుగ్గా ఉంది. అది కూడా ఒకటి సిల్వర్ అండ్ ఇంకోటి గోల్డ్. ఇది ఉల్టా సెట్ కంప్లీట్ వీవింగ్, చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా రిచ్గా బాగుంటుంది. అండ్ మెయిన్ పళ్ళు అయితే సూపర్గా ఉంది, ఇట్లా పట్టుకున్నాయి అటు ఇటు బాగుంది అనమాట. ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి బ్లౌజ్కి వచ్చింది, బ్లౌజ్ కూడా ఇటువైపు ఉంది కాబట్టి నాకు కన్వీనియంట్ ఉంది చూపించడం కోసం. ఇది జకార్డ్ స్టైల్ లేకపోతే బ్రొకేట్ స్టైల్లో వచ్చిందనమాట. బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది, క్యూట్గా ఉంది. ఈ బార్డర్ ఇప్పుడు చాలా ఫ్యాషన్గా ఉంది, ఇక్కడ ఫ్రంట్ తీసుకుని ఈ ప్యాటర్న్ కానీ పెట్టుకుని స్టిచ్ చేసుకునే పని అయితే సూపర్గా ఉంది. ఫాలింగ్ ఉంది, హైట్ సఫిషియెంట్ ఉంది. దీంట్లో ఇంకొక పీస్ కూడా అవైలబుల్ ఉంది. 3850 రూపీస్లో అవైలబుల్ ఉన్న చినాన్ శారీస్. ఇది హైట్ చూసిండ్రా, సవాలే లేదు, ఇంకా ట్రాన్స్పరెంట్ ఎట్లాగో తెలిసిపోతుందో నేను కట్టుకున్న దాంట్లో. సో 3850 విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి. ఇట్లాంటి శారీస్ కంప్లీట్ మనకి ఇందాక కూడా మధ్యలో మనం డిస్కస్ చేస్తున్నాం కదా, శారీస్ చూపించేటప్పుడు చీర బ్లౌజ్ ఒకటే కలర్ ఉండే మోనోలాగా ఉంటే దానికి కాంట్రాస్ట్ జ్యువెలరీ పేరప్ చేసినా కూడా బాగుంటుంది. ఇంకా మ్యాచింగ్ అనేది ఇంకా అట్లా లేదు కదా ఫ్యాషన్లో. సో మనకి ఇది హైట్ కూడా చూద్దాం. అండ్ రెగ్యులర్గా వచ్చే రెడ్ గ్రీన్ అట్లా కాకుండా ఈ ఫ్లోరసెంట్ గ్రీన్ ఇట్లాంటివి కూడా ట్రై చేస్తే వార్డ్రోబ్లో ఒక కొత్త కలెక్షన్ ఉంటుంది. చాలా ఇయర్స్ కింద నాకు ఇట్లాంటి కలర్ ఒక 7 to 8 years కింద అనుకుంటా ఒకసారి నా వెడ్డింగ్ యానివర్సరీకి ఇట్లాంటిది పెట్టుకున్నా. నా వార్డ్రోబ్లో ఎన్ని కలర్స్ ఉన్నా అది చాలా హట్కే ఉంటుంది అనమాట. సో అది ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి ట్రై చేయొచ్చా లేదా, ఇంకా మస్తు అయిపోయింది, రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఇది మనకి పళ్ళు, బ్లౌజ్, ప్రతిదీ ఎందుకు ఓపెన్, ఇంకా ఎట్లాగో బ్లౌజ్ తెలుసు, కాకపోతే ఏంటంటే ఎట్లా కనిపిస్తుంది చీర బ్లౌజ్ అని లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ మంచిగా పిట్ట సౌండ్ వస్తుంది చూడండి, అదేందో నాలాగా చటర్ బౌజ్ ఉన్నట్టుంది. ఇంకోది బ్లౌజ్. నెక్స్ట్ బేబీ పింక్ కలర్, ఏం పెట్టాను కానీ ముద్దుగా సౌండ్ చేస్తుంది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు. ఈ డార్క్ కలర్లో ఒక్కసారి ఈ పళ్ళు పాటు చూడండి. ఈ పింక్ కలర్లో అయితే ఇంకొక పీస్ కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ అయితే ఇది కూడా ఒకసారి దగ్గర నుంచి ఇట్లా చూసేయండి. ఓకే, పళ్ళు, ఇందులో ఇంకొక పీస్ చెప్పినా కదా, సేమ్ టు సేమ్. దీంట్లో ఇంకొక 2 కలర్స్ లాస్ట్, దాంట్లో మనకి వైలెట్ కలర్ ఇప్పుడు చూపిస్తున్నా. బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. తర్వాత బ్లౌజ్ లాస్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్. సో ఏ కలర్ ఆ కలర్, గోల్డ్ అనేది దాని తగ్గట్టుగా ఉంటుంది కదా, గోల్డ్ మనకి జెరీ వీవ్ అనేది, సో మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఐదర్ డార్క్ ఆర్ లైట్ కలర్. సో ఎట్లానే శారీస్, చినాన్ శారీస్ దట్ టు డిజైనర్ కాన్సెప్ట్ ఉండి సూపర్గా ఉన్నాయి కదా. సో నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.